నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలంలోని ఎమ్మెల్యే అధికారిక నివాసం ప్రజాభవన్ ను శనివారం ఉదయం తినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తొలుత ప్రజాభవనంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ప్రజాభవన్ ప్రారంభోత్సవం సందర్భంగా పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాయం అభిమానులు తరలి రావడంతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు జనసంద్రంతో కిక్కిరిసిపోయాయి. ప్రజాభవన్ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు సహకరించిన అఖిలపక్ష నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు. తమ జీవితమంతా పినపాక నియోజకవర్గంతో ముడిపడి ఉందన్నారు. పెండింగ్ పనులను దశలవారీగా నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తామని అన్నారు. ప్రజాభవన్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజా భవన్లో నేరుగా తనను కలిసి తమ సమస్యలు తెలిపితే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఈ నిధుల్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు కూడా అందుబాటులో ఉన్న బీటీపీఎస్, సింగరేణి, ఇతర కర్మాగారాల్లో ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తప్పనిసరిగా పినపాక నియోజకవర్గంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఒక మంచి పాలన పినపాక నియోజకవర్గంలో పరిపాలన ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీ పథకాలపైన తొలి సంతకం పెట్టారు. వారు మాట్లాడుతూ చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజాపాలన, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ముందుకు పోతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా పినపాక నియోజకవర్గంలో కూడా ఏవైతే 6 గ్యారంటీ పథకాలు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రకటించారో 2 పథకాలు అమలవుతూ ఉన్నాయి. మిగిలిన పథకాలు అమలు అయ్యేదానికోసం అర్హత కలిగినటువంటి అన్ని వర్గాల ప్రజలకు నిష్పక్షంగా అట్టడుగున ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమం అందించడమే లక్ష్యంగా పేదవాళ్ళ విషయంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేదవాడే కాదా, అర్హత ఉందా లేదా ఆ కోణంలో చూసి ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ఈ గ్యారంటీ పథకాల ద్వారా ఆ లక్ష్యాలను అన్ని వర్గాల ప్రజలకు చేరవేసి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వెలుగులు నిండే విధంగా, వారి సంతోషం వచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో పాలన కొనసాగించడం జరుగుతుందనే విషయాన్ని ప్రజలందరినీ గుర్తు చేస్తా ఉన్నా. నియోజకవర్గ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఈ పినపాక నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యే గెలిపించారు. విద్యార్థి దశ నుంచి కూడా నా జీవితం అంతా కూడా ఈ నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి పోరాటాలు, ఉద్యమాలే తప్ప ఏరే ఆశ లేదు, ఏరే యావలేదు. మా జీవితం ఉన్నంత వరకు ఇవాళ ఇచ్చినట్టు భారీ మెజార్టీ ఏదైతే ప్రజలు ఇచ్చినారో ఆ యొక్క అంత మెజార్టీ ఇచ్చిన ప్రజల రుణాన్ని ఎంత చేసినా తీర్చుకోలేము. అవకాశం ఉన్న మేరకు, సాధ్యం ఉన్న మేరకు అన్ని వర్గాల ప్రజలకు నచ్చే విధంగా ఈ 5 ఏళ్లలో పాలన కొనసాగిస్తాను. ఒక సేవకుడిగా పాలన కొనసాగిస్తాను. ప్రజల ప్రేమ అభిమానాలు పొందే విధంగా పినపాక నియోజకవర్గం అంటే అత్యంత ప్రేమ కలిగినటువంటి నియోజకవర్గం. నాకు హైదరాబాద్లో ఉన్నా, బయటికి పోయినా, అంతకుముందు 2004లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా మురుగుపాటు నియోజకవర్గం, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా పినపాక నియోజకవర్గంలో అయ్యాం. బయటికి పోతే నా ఆలోచన మనసంతా ఈ నియోజకవర్గం మీదనే ఉంటుంది. ఇవాళ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ పెద్దలతో, ముఖ్యమంత్రి గారితో, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రుల సహకారంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు,
తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో ఎవరి ద్వారా ఏ పని అయిందో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పినపాక నియోజకవర్గంలో ఏవైతే ప్రధానమైన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా మరి ఇవాళ నివేదికలు పంపించి దశల వారీగా మంజూరు చేయించి ఈ 5 ఏళ్లలో పినపాక నియోజకవర్గాల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందు నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తా ఉన్నాను. అదే సందర్భంలో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.